ఎపిసోడ్ 97 ద అన్టోల్డ్ ట్రూత్. కిరణ్ ను పుష్ప, సురేష్ కారులో వదిలారు. పవిత్ర, విజయ్ ఇంటికి వచ్చేశారు. ఇద్దరూ కలిసి డైరెక్ట్ గా 101 అపార్ట్మెంట్ కి ఎంటర్ అయ్యారు. పవిత్ర తన హీల్స్ ను విప్పేసి వట్టి కాళ్లతో ఇంటి లోపలికి వస్తుండగా సడన్ గా విజయ్ తనను ఆపి, లోపల డస్ట్ ఉంది, ఇప్పటి నుండి ఇంట్లో ఈ స్లిప్పర్స్ ను యూజ్ చేయి అని చెప్తూ ఒక కొత్త చెప్పుల జతను ఇచ్చాడు. పింక్ కలర్లో పొడవాటి చెవులతో కుందేలు బొమ్మలా ఉన్న స్లిప్పర్స్ వైపు చూసి నవ్వుతూ, ఈ స్లిప్పర్స్ నాకోసమే స్పెషల్ గా తెచ్చావా అని అడిగింది పవిత్ర. లేదు, నేను ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడు ఫ్రీగా ఇచ్చారు అంటూ సీరియస్ గా చెప్తాడు. నిజానికి విజయ్ ఆన్లైన్లో తన కోసం స్పెషల్ గా సెర్చ్ చేసి మరీ ఆర్డర్ చేశాడు. పవిత్ర నవ్వుతూ చెప్పులు వేసుకుని లోపలికి నడిచింది. విజయ్ బయటికి కనిపించకున్నా తనను మాత్రం చాలా బాగా ట్రీట్ చేస్తున్నాడని గ్రహించి హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకు ప్రేమను దాచుకోవడం, చెప్తే ఏమవుతుంది అని చిన్నగా విజయ్కి వినిపించకుండా చెప్తూ సోఫాలో వెళ్లి కూర్చుంటుంది. విజయ్ తనకు డిన్నర్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్లిపోయాడు. జస్ట్ మ్యాగీ లేదా నూడిల్స్ తో సరిపెట్టుకోకుండా విజయ్ చేతి వంట చేపించుకుంటున్నందుకు పవిత్ర రిగ్రెట్ గా ఫీల్ అయింది. ఇప్పటికే అతన్ని చాలాసార్లు ట్రబుల్ చేసింది. మళ్లీ కుకింగ్ కూడా అతని చేత చేపించడం కరెక్ట్ కాదని అనుకుంది. అతనికి పర్సనల్ అసిస్టెంట్ గా వచ్చి విజయ్ చేత పనులు చేపించుకుంటున్నందుకు పవిత్రకి కొంచెం బ్యాడ్ గా అనిపించి ఇమ్మీడియట్ గా కిచెన్ లోపలికి వెళ్లి, మిస్టర్ విజయ్, నేను చేస్తాను, నువ్వెళ్లి కూర్చో అని చెప్పింది. లేదు మధుశ్రీ, నువ్వెళ్లి రెస్ట్ తీసుకో, నేను తొందరగా ప్రిపేర్ చేస్తాను, కొద్దిసేపు నా కోసం డైనింగ్ రూమ్ లో వెయిట్ చేయి అని పవిత్రను కిచెన్ నుండి బయటికి పంపిస్తూ చెప్తాడు. విజయ్ కిచెన్ ఇంటిగ్రేటెడ్ మోడర్న్ టెక్నాలజీతో స్పెషల్ గా తయారు చేయబడింది. కౌంటర్, స్టవ్ తో పాటు మిగిలిన వస్తువులన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే విజయ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం కష్టంగా ఫీల్ అవ్వడు. విజయ్ చేసే వంట గుమగుమలాడ్డం చూసి అలాగే అని ఒప్పుకొని పవిత్ర డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేయడానికి బయటికి వచ్చేసింది. కొద్దిసేపటి తరువాత విజయ్ వంట పూర్తి చేసుకుని ఒక చేతితో వీల్ చైర్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకో చేతితో ఒక ట్రేని పట్టుకుని బయటికి వచ్చాడు. పవిత్ర అతని చేతిలో ఉన్న ట్రేను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది. కిచెన్లో ఇంకా ఉన్నాయి, నేను వెళ్లి తీసుకునొస్తాను అని విజయ్ వెనక్కి తిరుగుతూ ఉండగా పవిత్ర అతన్ని ఆపి, మిస్టర్ విజయ్, నేను తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లో నుండి చికెన్ మంచూరియన్, పన్నీర్ మసాలా, ఫ్రూట్ సలాడ్ ను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఇద్దరికీ సర్వ్ చేసింది. విజయ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూడ్డానికి చాలా టేస్టీగా కనిపిస్తున్నాయి. పవిత్ర ఫుడ్ నుండి వస్తున్న సువాసనను ఆస్వాదిస్తూ, వావ్, నువ్వు నిజంగా గ్రేట్ మిస్టర్ విజయ్, ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఐటమ్స్ చేశావు అంటూ పొగిడింది. ఇది నువ్వు చెప్పిన ట్రిక్ మధుశ్రీ, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టాను, అందుకే ఇప్పుడు ఫాస్ట్ గా కుక్ చేయగలిగాను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. హ్యాపీగా ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి శామ్ రావడం, ఫుడ్ అంతా ఖాళీ చేసిపోవడం ఒక అలవాటుగా అయింది. ఈసారి కూడా తను వస్తే మళ్లీ వాళ్లు తినడానికి ఏదైనా ఉండాలన్న ఉద్దేశంతో విజయ్ ముందే అన్నీ రెడీ చేసుకుని పెట్టాడు. ఈరోజు కూడా కొన్ని ఐటమ్స్ మాత్రమే చేశాడు. ఒకవేళ టైం ఎక్కువగా ఉండుంటే పవిత్ర కోసం ఒక పెద్ద ఫీస్ట్ ని అరేంజ్ చేసేవాడు. వావ్, చాలా టేస్టీగా ఉంది, రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీ ఫుడ్ దొరకదు అని పొగుడుతూ చాలా హ్యాపీగా తినడం మొదలుపెట్టింది పవిత్ర. పవిత్ర విజయ్ చేసిన ఫుడ్ కి చాలా సాటిస్ఫై అయింది. ఫుడ్ మొత్తం హ్యాపీగా తింటూ, మిస్టర్ విజయ్, నువ్వు నిజంగా సూపర్, ఇంత బాగా చేస్తావని టీవీ వాళ్లకి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా ఫుడ్ షోస్ కి ఇన్వైట్ చేస్తారు అంటూ నవ్వుతూ చెప్పింది. పవిత్ర అలా పొగిడేసరికి విజయ్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. పవిత్ర హ్యాపీగా తినడం చూస్తుంటే ఇంకా బాగా కుకింగ్ నేర్చుకుని తనను సంతోషపెట్టాలని ఫీల్ అయ్యాడు. పవిత్రను ఇంప్రెస్ చేయడం కోసం అదే బెటర్ ఆప్షన్ అని గ్రహించి వీలైనన్ని సార్లు ఆమెకి టేస్టీ ఫుడ్ ను వండి పెట్టాలని డిసైడ్ అయ్యాడు. పవిత్ర ప్రతిరోజూ తినేదానికన్నా కొంచెం ఎక్కువగా తిన్నా ఫుడ్ ఇద్దరికీ కరెక్ట్ గా సరిపోయింది. పవిత్ర హ్యాపీగా తన పెదాలను లిక్ చేస్తూ,
నా కడుపు ఫుల్గా నిండిపోయింది. లేదంటే ఇంకొంత తినేదాన్ని. నాకు తెలిసి రేపు నేను డైట్ చేయాలనుకుంటా. లేదంటే లావైతే కొత్త ప్రాజెక్ట్స్ రావడం కష్టం అంటూ బొంగమూతి పెడుతూ చెప్పింది. నాకు తెలిసి నువ్వు డైట్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తిను అని విజయ్ చెప్తాడు. అతని దృష్టిలో పవిత్రకి ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన పర్ఫెక్ట్ బాడీ ఉంది. తను ఊరికే కంగారు పడుతూ పస్తులు ఉండడం అనవసరం. విజయ్ తన వైపు చూపిస్తున్న కేర్కి పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డిన్నర్ తర్వాత ఇద్దరూ కలిసి కొద్దిసేపు అపార్ట్మెంట్ బయట వాకింగ్ చేశారు. ఒక 10 నిమిషాలు బయట వీస్తున్న చల్ల గాలిని ఆస్వాదించాక ఇద్దరూ లోపలికి వెళ్లిపోయారు. పవిత్ర ట్రీట్మెంట్ కిట్తో విజయ్కి మసాజ్ చేయడానికి రెడీ అయింది. థెరపీ ప్రతిరోజూ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఎస్పెషల్గా ఆక్యుపంచర్ను ప్రతిరోజూ చేస్తే రిజల్ట్ చాలా తొందరగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. విజయ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం పూర్తయ్యాక పవిత్ర తన అపార్ట్మెంట్ లోపలికి వెళ్లిపోయింది. విజయ్ అతని స్టడీ రూంలోకి వెళ్లి సురేష్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ను ల్యాప్టాప్ కి ఇన్సర్ట్ చేసి అందులోని ఫోల్డర్స్ ను చెక్ చేస్తున్నాడు. ఈ పెన్ డ్రైవ్ ను సురేష్ కష్టపడి సంపాదించి విజయ్కి తెచ్చి ఇచ్చాడు. అందులోని కంటెంట్ ను చెక్ చేస్తున్న టైంకే పుష్ప పవిత్ర ట్రబుల్లో ఉందని కాల్ చేసింది. అందులోని ఫోల్డర్లో ఒక పెద్ద వీడియో కనిపించింది. విజయ్ ఇమ్మీడియట్ గా ఆ వీడియోను ఓపెన్ చేసి అది సెట్లో ఇద్దరు మిత్రులు షూటింగ్ జరుగుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో అని గమనించాడు. ఈ వీడియో ఇద్దరు మిత్రులు షూటింగ్ తీస్తున్న రెండవ కెమెరా నుండి సంపాదించింది. కాబట్టి కెమెరామెన్, డైరెక్టర్తో పాటు వాళ్లకు దగ్గరలో ఉన్న వారందరి మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీడియో 47వ సీన్ సెకండ్ రీటేక్ చేస్తున్నప్పటి నుండి మొదలైంది. రత్తాలు సీక్రెట్ గా మయూరికి మెడిసిన్ ఇస్తుంటే దేవయాని కంటికి చిక్కింది. ఇదంతా చూసి తట్టుకోలేని దేవయాని రత్తాలను తిట్టడం మొదలుపెట్టింది. ఇంకోవైపు రత్తాలు దేవయాని కాళ్లను పట్టుకుని తన తప్పు లేదంటూ వేడుకుంటుంది. అదే సమయంలో దేవయాని పాత్ర పోషిస్తున్న దామిని పవిత్రను మెట్ల మీద నుండి కిందికి పడేంత గట్టిగా తన్నింది. డైరెక్టర్ సీన్ బాగుందని నెక్స్ట్ సీన్ చేద్దామని చెప్తున్నా కూడా సామ్రాట్ ఒప్పుకోకుండా మళ్లీ మళ్లీ రీషూట్ చెయ్యాలని కోరాడు. సేమ్ సీన్ను 6 సార్లు అలాగే షూట్ చేశారు. ప్రతిసారి సీన్ చాలా కరెక్ట్గా, ఆన్ పాయింట్గా ఉన్నా సామ్రాట్ ఏదో కారణం చెప్పి రీటేక్లు చేపిస్తూనే ఉన్నాడు. ఫైనల్గా 8వసారి రీటేక్ చేస్తున్నప్పుడు పవిత్ర కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ పీక్ టైంలో కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి పవిత్రను పైకి లేపడానికి ట్రై చేశాడు. కిరణ్ పవిత్రను కాపాడటమే కాదు, ఇలా చేసినందుకు డైరెక్టర్తో ఆల్మోస్ట్ గొడవకు దిగాడు. అందరూ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం చూసి కిరణ్ పవిత్రను హాస్పిటల్కి తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ కూడా సామ్రాట్తో ఆర్గ్యూ చేశాడు. అతని తప్పు లేకున్నా మొత్తం తన మీదే బ్లేమ్ రావడం చూసి విక్రమ్ కుమార్ ఈ సినిమానే ఆపేయడానికి సిద్ధపడ్డాడు. వీడియోలో ఇంతవరకు మాత్రమే రికార్డ్ అయింది. ఇది కేవలం 10 నిమిషాల వీడియో మాత్రమే అయినా ఆ రోజు జరిగిన ప్రతి డీటెయిల్ క్లియర్గా ఉంది. సామ్రాట్ పర్పస్ఫుల్ గా పవిత్రను ఇంజూర్ చేయడానికి ట్రై చేశాడని ప్రపంచానికి తెలియపరచడానికి ఇదొక మంచి ఎవిడెన్స్. వీడియో పూర్తిగా చూశాక విజయ్ కళ్ళు కోపంతో భగ్గుమంటున్నాయి. దీని వెనుక ఉంది సామ్రాట్ అని తెలుసుకుని కోపంతో పిడికిలి బిగించి టేబుల్ను గట్టిగా కొట్టాడు. వెంటనే విజయ్కి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు పవిత్రకి హెల్ప్ చేస్తూ దామినిని చెంపదెబ్బలు కొట్టించినందుకు సామ్రాట్ ఇలా చేశాడని. మరుక్షణమే అతని ఫోన్ను తీసి సురేష్కి కాల్ చేస్తాడు. సురేష్, దీని కింద ఒక మంచి డిస్క్రిప్షన్ను యాడ్ చేసి కరెక్ట్గా నైట్ 12కి పోస్ట్ చెయ్యి. అన్ని సోషల్ మీడియాలలో ఈ న్యూస్ వైరల్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక నెల రోజుల వరకు ఈ వీడియో ట్రెండింగ్లో ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నా పర్మిషన్ లేకుండా ఎవరూ ఈ వీడియోను రిమూవ్ చేయకుండా చూసుకో అని చెప్పాడు. విజయ్ ఒక మ్యాటర్లో ఎంటర్ అయ్యాడంటే ఖచ్చితంగా నిజం బయటపడి న్యాయం జరుగుతుంది. విజయ్ ఉన్నంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీను రూయిన్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు.
రాత్రి 12 గంటలకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సునామీ వచ్చింది. మిడ్నైట్ ఆన్లైన్లో ఉన్న ప్రతి నెటిజన్ కి ద అన్టోల్డ్ ట్రూత్ అనే క్యాప్షన్ ఉన్న నోటిఫికేషన్ వచ్చింది. న్యూస్ క్లిక్ చేయగానే ఆ రోజు జరిగిన అసలు నిజాన్ని మొత్తం క్లియర్గా చూపిస్తున్న వీడియో ఉంది. ద అన్టోల్డ్ ట్రూత్ అని అట్రాక్టివ్ గా ఉన్న క్యాప్షన్ ను చూసి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టింగ్ గా న్యూస్ ను చూశారు. వీడియోతో పాటు ఉన్న డిస్క్రిప్షన్ లో మొత్తం క్లియర్ గా రాసిపెట్టుంది. ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి కిరణ్ మధుశ్రీ ఫొటోస్ ను ఎవరో కావాలనే పోస్ట్ చేసి వాళ్లను తప్పుదోవ పట్టించారని రియలైజ్ అయ్యారు. మధుశ్రీని తప్పు పట్టారని చాలా మంది నెటిజన్స్ తెలుసుకున్నారు. మెట్ల మీద నుండి కింద పడి గాయాల పాలవుతున్నా కూడా చాలా డెడికేటెడ్ గా షూట్ ను కంటిన్యూ చేసిందని, ఫైనల్ గా నొప్పి భరించలేక స్పృహ కోల్పోయిందని చూసిన సోషల్ మీడియా యూజర్స్ అందరూ చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ప్రొఫెషన్ ను గౌరవిస్తూ ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్న కొత్త యాక్టర్ ను కిరణ్ ఫ్యాన్స్ ఎందుకు తప్పుపట్టారు, ఆమెను ఎందుకు అటాక్ చేశారు అని. కొంచెం వీడియోను క్లియర్ గా అబ్జర్వ్ చేసిన నెటిజన్స్ డైరెక్టర్ ను రీటేక్ కోసం మూవీ ఇన్వెస్టర్ అయిన సామ్రాట్ ఫోర్స్ చేయడం గమనించారు. కావాలని ఏదో ఒక సాకు చెప్తూ పవిత్ర స్పృహ కోల్పోయే వరకు రీటేక్స్ చేపించాడు. సరైన సమయంలో కిరణ్ వచ్చి పవిత్రను హాస్పిటల్కి తీసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా అతని మంచితనం మాత్రమే కాని వారి మధ్య ఏదో రిలేషన్ ఉందని కాదని నెటిజన్స్ నిజం తెలుసుకున్నారు. ఇదంతా జరగడానికి కారణం సామ్రాట్ అని, అతను ఆ రోజు సెట్కి రాకుంటే ఇలా జరిగే అవకాశం లేదని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియోలో అసలు నిజాలు రివీల్ అవడంతో ఇంటర్నెట్లో ఇంటెన్స్ డిస్కషన్స్ మొదలయ్యాయి. సామ్రాట్ ప్రొడక్షన్స్ కి సీఈఓ అయిన సామ్రాట్ ఎందుకు పర్సనల్ గా సెట్కి వచ్చాడు, ఎందుకు డైరెక్టర్ను రీటేక్ చేయమని ఫోర్స్ చేస్తూ కొత్తగా వచ్చిన నటి జీవితాన్ని ఇబ్బందుల్లోకి తోయాలని చూశాడు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా, చేసిందంతా చేసి ఫైనల్ గా డైరెక్టర్దే తప్పంటూ చేతులు ఎలా ఎత్తేస్తాడు అంటూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి. వీడియో ట్రెండింగ్ లో ఉండేసరికి వ్యూవర్స్ కూడా ఎక్కువయ్యారు. కొంతమంది నెటిజన్స్ మధుశ్రీ గురించి బాధగా ఫీల్ అవుతూ సామ్రాట్ ప్రొడక్షన్స్ ను ట్యాగ్ చేసి మరీ కామెంట్స్ చేశారు. సామ్రాట్ ట్విట్టర్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొత్తం అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్న కామెంట్స్ తో నిండిపోయాయి. ఇప్పటి వరకు మధుశ్రీని తప్పు పట్టిన వారంతా మెల్లమెల్లగా నిజాన్ని తెలుసుకుని రియలైజ్ అవుతున్నారు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 98 సపోర్ట్. ద అన్టోల్డ్ ట్రూత్ అనే క్యాప్షన్ తో రిలీజ్ అయిన న్యూస్ అనుకున్నట్టుగానే క్షణాల్లో వైరల్ అయింది. అసలు నిజం తెలుసుకోకుండా పవిత్రను క్రిటిసైజ్ చేసిన వారంతా మెల్లమెల్లగా రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ న్యూస్ కి వ్యూస్, కామెంట్స్ కూడా పెరుగుతున్నాయి. చూస్తుంటే మనమంతా మిస్అండర్స్టాండ్ చేసుకున్నామనిపిస్తుంది. తప్పు తన వైపు ఉందనుకుని మధుశ్రీని బాధపెట్టాము. ఆ రూమర్స్ వెనకాల ఇంత పెద్ద కథ ఉందా? ఓ మై గాడ్, నేను తప్పంతా మధుశ్రీదే అనుకున్నాను. సామ్రాట్ ఎందుకు మధుశ్రీ లైఫ్ ను డిఫికల్ట్ గా మార్చుతున్నాడు? మధుశ్రీ చాలా బాగా నటించింది, అయినా తను బ్యాడ్ యాక్టర్ అంటూ సామ్రాట్ ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇలాంటి రూమర్స్ ను యూజ్ చేసుకుంటూ మూవీను హైప్ చేయాలని చూస్తున్నారా? నాకు తెలిసి ఎవరో కావాలనే మధుశ్రీ మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేసినట్టున్నారు. ఇప్పుడిప్పుడే అవన్నీ అబద్ధమని తెలుస్తున్నాయి. పాపం మధుశ్రీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్, షేర్స్ చేస్తూ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వైరల్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్స్ ఇప్పుడు పవిత్ర వైపు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు పవిత్రను ద్వేషించిన కిరణ్ ఫ్యాన్స్ కూడా వాళ్లు తప్పు చేశారని తెలుసుకున్నారు. నెటిజన్స్ పవిత్ర ట్విట్టర్ అకౌంట్లో క్షమాపణలు కూడా కోరారు. మధుశ్రీ, సిచ్యువేషన్ను మరోలా అర్థం చేసుకున్నందుకు వీఆర్ సారీ. అపార్థం చేసుకుని నిన్ను చాలా బాధ పెట్టాము. నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ నా మనసును కదిలించాయి. ఇక నుండి నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మధుశ్రీ ఫ్యాన్ అని.
యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేం నిన్ను సపోర్ట్ చేస్తాము. అపార్థం చేసుకున్నందుకు క్షమించు. నీకు మేమున్నాము. కొత్తగా వచ్చినందుకు నిన్ను మళ్లీ మిస్ట్రీట్ చేయాలని ఎవరూ ప్లాన్ చేసినా మేం నీకు సపోర్ట్ చేస్తాం అంటూ పవిత్రకి ధైర్యాన్ని పంచుతున్నారు. ఈ వీడియోను గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ నుండి పబ్లిష్ చేయలేదు. అలా చేస్తే ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దగా అవుతాయని ఆలోచించి మిడ్ నైట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వాళ్ళు ప్రతి విషయాన్ని అందరి పర్స్పెక్టివ్ నుండి ఆలోచించి అనలైజ్ చేస్తారు. అందుకే వాళ్ళ న్యూస్ ను ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ న్యూస్ సినీ ఇండస్ట్రీను ఒక ఊపు ఊపేసింది. వీడియో పబ్లిష్ అయిన 9 గంటలకే 10 మిలియన్ వ్యూస్ ను దాటడమే కాకుండా ఆన్లైన్లో మోస్ట్ షేర్డ్ న్యూస్ గా నిలిచింది. ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సామ్రాట్ కి కూడా ఈ న్యూస్ గురించి తెలిసింది. అతని కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక అతను ఇన్ఫార్మ్ చేశాక సామ్రాట్ కంగారుగా న్యూస్ ను చెక్ చేశాడు. యాక్చువల్ ఇన్సిడెంట్ జరిగిన రోజు ప్రతి ఒక్కరికి డబ్బిచ్చి ఇన్ఫర్మేషన్ ను లీక్ చేయొద్దు అని కోరాడు. అయినా ఈ వీడియో లీక్ అవడంతో సామ్రాట్ కి ఆశ్చర్యం వేసింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఈ వీడియో ఎలా బయటకొచ్చిందో అతనికి అర్థం కాలేదు. సామ్రాట్ ఇమ్మీడియట్ గా అతని స్టాఫ్ ను పిలిచి మిడ్ నైట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కి కాల్ చేసి అతని మీద వచ్చిన బ్యాడ్ న్యూస్ ను తీసేయమని చెప్పమని ఆర్డర్ చేశాడు. కాని అప్పటికే ఆ వీడియో మోస్ట్ సర్చ్ టాపిక్ అయ్యేసరికి ఎంత డబ్బు ఇచ్చినా న్యూస్ ను తీసేసే ప్రసక్తి లేదన్నారని అతని స్టాఫ్ కొద్దిసేపటి తర్వాత వచ్చి చెప్పారు. సామ్రాట్ కి చాలా కోపమొచ్చింది. అతని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ నేల మీదకు విసిరేస్తూ అసలేం జరుగుతుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటూ కోపంగా అరుస్తాడు. సామ్రాట్ మెదడు పనిచేయడం లేదు. భయంతో కోపంతో ఆఫీస్లో అటూ ఇటూ నడుస్తూ ఖచ్చితంగా ఇదంతా విక్రమ్ కుమార్ పని అయ్యుంటుంది అంటూ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉండగా సడన్ గా దామిని వచ్చి, లేదు, ఇది విక్రమ్ కుమార్ పని కాదు. అతని చేతులతో తనే స్వయంగా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎందుకనుకుంటాడు? ఎందుకంటే ఈ వీడియోలో అతని వైపు కూడా తప్పు కొద్దిగా ఉన్నట్లు కనిపిస్తుంది. సో డైరెక్టర్ కాదు అంటూ సోఫాలో కూర్చుంటూ చెప్తుంది. లేదు, ఇదంతా విక్రమ్ చేస్తున్నాడు. అతనికి తప్ప వేరెవరికి ఈ వీడియో దక్కే అవకాశమే లేదు. అంతేకాదు, ఆ రోజు నిన్ను తిట్టాడు కూడా. నువ్వెళ్లి సారీ చెప్పమనకపోతే నేను వెళ్లి ఆ ఈడియట్ ను అడుక్కునేవాడినే కాదు. సారీ చెప్పాక కూడా ఇంత చేస్తాడా అంటూ కోపంగా అరిచాడు. ఇదంతా విక్రమ్ కుమార్ చేశాడని సామ్రాట్ అనుకోవడం న్యాచురల్ విషయమే. ఎందుకంటే పవిత్ర స్పృహ కోల్పోయిన తర్వాత విక్రమ్ అతన్ని తిట్టాడు. తప్పంతా అతనిదే అని క్లెయిమ్ చేశాడు. అందుకే సామ్రాట్ ఆలోచన విక్రమ్ దగ్గరే ఆగిపోయింది. దామిని చేతులు కట్టుకుని, అయినా నాకు విక్రమ్ కుమార్ మీద డౌట్ రావడం లేదు. ఎందుకో ఇదంతా పవిత్ర చేసిన పని అనిపిస్తుంది అంటూ కామ్గా చెప్పింది. ఇంపాసిబుల్. పవిత్రకి ఇంత పెద్ద ఇష్యూ చేసే సీన్ లేదు. ఆమెలాంటి నార్మల్ అమ్మాయికి ఇదంతా చేయడం పాసిబుల్ కాదు. దీని వెనుక ఉంది విక్రమ్ మాత్రమే. ఈ ఒక్క వీడియోతో అతని మూవీను ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. వావ్, ఏమన్నా ప్లాన్ చేశాడా అంటూ అసహనంగా అరుస్తూ చెప్పాడు సామ్రాట్. సామ్రాట్ ఇప్పుడు పూర్తిగా దీనికి కారణం విక్రమ్ కుమార్ అని నమ్మి విక్రమ్ కుమార్ను ఎలా ఎదుర్కోవాలో అని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకోవైపు దామినికి విక్రమ్ మీద డౌట్ లేదు. పవిత్ర వెనక ఎవరో ఉన్నారని ఫీల్ అవుతుంది. వాళ్ళు క్రియేట్ చేసిన రూమర్స్ ను తప్పు అని ప్రూవ్ చేయడమే కాకుండా చివరికి అసలు నిజాన్ని కూడా బయట పెట్టారంటే ఖచ్చితంగా ఎవరో పెద్దవాళ్లే అయ్యుంటారని దామిని అనుకుంటుంది. ఇలా ఎన్నో పాసిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఆమె బుర్రకి విజయ్ గుర్తుకు వచ్చాడు. చివరిసారి కూడా ఒకే సీన్ను చాలాసార్లు చేపించి పవిత్రతో ఆమెను చెంపదెబ్బలు తినిపించాడు. కాబట్టి ఈసారి కూడా పవిత్రకి హెల్ప్ చేస్తుంది విజయ్ అయి ఉండొచ్చని అనుమానపడుతుంది. కాని మనసులో విజయ్ అవ్వకూడదు అని కోరుకుంటూ, సామ్రాట్, ఒకవేళ ఇది చేస్తుంది మిస్టర్ విజయ్ అని నీకేమైనా అనిపిస్తుందా అంటూ కొంచెం భయంగా అడిగింది. మిస్టర్ విజయ్ ఇదంతా ఎందుకు చేస్తాడు అని కన్ఫ్యూజ్డ్ గా అడిగాడు సామ్రాట్. తనకి అనుమానమంతా విక్రమ్ మీదే ఉండేసరికి విజయ్ అయి ఉండొచ్చు అన్న ఆలోచన కూడా రానివ్వలేదు.
ఎంతైనా నా కంపెనీ డెవలప్ అవ్వడానికి కారణమే విజయ్. అలాంటిది అతనే స్వయంగా నా ఇమేజ్ను ఎందుకు పాడు చేస్తాడు అన్న ఫీలింగ్లో ఉన్నాడు సామ్రాట్. కాని మిస్టర్ విజయ్కి పవిత్ర అంటే ఇష్టమన్న విషయాన్ని మర్చిపోకు. మేబీ ఈ న్యూస్కి అతనికి సంబంధముండొచ్చు అంటూ ఈర్ష్యతో చెప్పింది దామిని. పవిత్రకి విజయ్ నుండి హెల్ప్ రావడం దామినికి అస్సలు నచ్చలేదు. లేదు, అలా జరిగే అవకాశం లేదు. నువ్వే చెప్పావు కదా అంకుల్ పవిత్రను అతని దగ్గరికి పంపిస్తే విజయ్కి చాలా కోపమొచ్చిందని. నాకు తెలిసి అతనికి పవిత్ర మీద ఇష్టం ఎప్పుడో పోయినట్టుంది. అయినా 5 సంవత్సరాల కింద కదా, పవిత్రను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు అంటూ సామ్రాట్ ఒప్పుకోలేకపోతాడు. ఒకవేళ విజయ్కి పవిత్ర మీద ఇంకా ఇష్టమున్నా పవిత్ర విజయ్ లాంటి డిసేబుల్డ్ పర్సన్ను ఇష్టపడే అవకాశమే లేదని అనుకున్నాడు. మేబీ ఆ రోజు నాన్న మీద వచ్చిన కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడిదంతా చేస్తున్నాడేమో అని నాకు చాలా కంగారుగా ఉంది అంటూ దామిని దిగులుగా బదులు ఇచ్చింది. దామినికి పూర్తి అనుమానం విజయ్ మీదే ఉంది. విజయ్కి పవిత్ర అంటే ఇష్టమని ఆమెను అతనికి గిఫ్ట్గా ఇవ్వడానికి మోహనకృష్ణ ప్రయత్నించాడు. దానికి విజయ్ చాలా కోప్పడ్డాడు. సో దానికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అని దామిని ఊహిస్తుంది. లేదు దామిని, ఇందులో మిస్టర్ విజయ్ హస్తం ఉండదు అంటూ దామిని అనుమానాన్ని ఎంత చెప్తున్నా ఒప్పుకోలేకపోతాడు. అతనికి విజయ్ గురించి తెలుసు. విజయ్ ఇలా చాటుగా రివెంజ్ తీసుకునే టైప్ కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పేసే టైప్ అని సామ్రాట్కి తెలుసు. అందుకే విజయ్ మీద కొంచెం డౌట్ కూడా సామ్రాట్కి కలగలేదు. విజయ్ గురించి వాళ్ళిద్దరూ ఆఫీస్లో చర్చిస్తూ ఉండగా సామ్రాట్ ఆఫీస్ ఫోన్కి గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే మిస్టర్ విజయ్ అతన్ని కలవాలని పిలిచారని పిఆర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ చెప్తాడు. కాల్ కట్ చేసి, ఓకే బేబీ, నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ కి వెళ్లి వస్తాను అని దామినితో చెప్పి కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చాడు. సామ్రాట్ ప్రొడక్షన్స్ ఎంట్రన్స్ దగ్గర రిపోర్టర్స్ అందరూ సామ్రాట్ కోసం ఎదురు చూస్తున్నారు. సామ్రాట్ బయటికి రాగానే వాళ్లంతా అతని చుట్టూ పోగయి, మిస్టర్ సామ్రాట్, మీరు పోయిన వారం ఇద్దరు మిత్రుడు సెట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్తారా? మిస్టర్ సామ్రాట్, మీరు కొత్తగా వచ్చిన నటిని ఎందుకు టార్గెట్ చేశారు? సామ్రాట్ గారు, మీకు మధుశ్రీకి ముందే ఏమైనా గొడవలున్నాయా? అందుకే ఆమె మీద రివెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మిస్టర్ సామ్రాట్, మీరు కావాలనే ఒకే సీన్ను చాలాసార్లు రీటేక్ చేయించారని అందరూ అంటున్నారు. మీకు డైరెక్టర్ గారికి ఏదైనా గొడవలున్నాయా? అందుకే ఆయన మీద ఉన్న అయిష్టాన్ని తెలపడానికి అలా చేశారా? అంటూ వాళ్లకు తోచిన ప్రశ్నలు అడుగుతున్నారు. రిపోర్టర్స్ అందరూ అతని చుట్టూ గుంపుగా చేరి ప్రశ్నిస్తూ ఉంటే సామ్రాట్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతని అసిస్టెంట్ సహాయం లేకపోతే వాళ్ల నుండి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టమయ్యేది కావచ్చు. కొత్తగా రిలీజ్ అయిన వీడియో వల్ల మీడియా అటెన్షన్ మొత్తం సామ్రాట్ మీదకు పడింది. ఇలాగే కొనసాగితే సామ్రాట్ డౌన్ఫాల్ మొదలైనట్టే. అతని మీద పీపుల్ కి బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయిందని దిగులు పడుతూ ఎలాగైనా విజయ్ సహాయంతో ఈ బ్యాడ్ న్యూస్ రిమూవ్ చేపించుకోవాలని మనసులో అనుకుంటూ మిస్టర్ విజయ్ అని డోర్ నాక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు. విజయ్ విండో దగ్గర వీల్ చైర్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అతని ముఖం చాలా కామ్గా, ఎలాంటి ఎమోషన్ లేకుండా కనిపిస్తుంది. సామ్రాట్ మాట వినగానే వీల్ చైర్ను టర్న్ చేసి వెనక్కి తిరిగాడు. విజయ్ అతని ముందు నిల్చున్న వ్యక్తి వైపు సూటిగా చూశాడు. అతన్ని చూస్తున్న కొద్దీ విజయ్ చూపులు కోపంతో షార్ప్గా మారిపోయాయి. ఇమ్మీడియట్ గా సామ్రాట్ మీదకు ఒక న్యూస్ పేపర్ను విసిరేసి, ఏంటిది అని అడిగాడు. విజయ్ సడన్ గా కోపంతో అరవడం చూసి షాక్ అయ్యాడు సామ్రాట్. మెల్లగా కిందికి వంగి న్యూస్ పేపర్ను తీసి ఫ్రంట్ పేజీలో వచ్చిన ఆర్టికల్ హెడ్డింగ్ చదివాడు. పవర్ను మిస్యూజ్ చేసిన సామ్రాట్ ప్రొడక్షన్ సీఈఓ అన్న హెడ్డింగ్తో ముందు రోజు రాత్రి లీక్ అయిన వీడియో విషయం మొత్తం న్యూస్లో వచ్చింది. సామ్రాట్ చేశాడు అని వస్తున్న న్యూస్ విజయ్ వరకు చేరేసరికి సామ్రాట్ భయంతో వణికిపోయాడు. అతనికి ఏదో చెడు జరుగుతుందని గ్రహించి, మిస్టర్ విజయ్, ఇదంతా ఒక మిస్టేక్, ఈ న్యూస్ అంతా ఫేక్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. మిస్టేకా?
ఒకవేళ ఈ న్యూస్ ఫేక్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అయిన వీడియో ఏంటి? దానికేం కారణం చెప్పాలని అనుకుంటున్నావ్? అంటూ నిజం బయటికి వచ్చే వరకు ప్రశ్నించడానికి సిద్ధపడ్డాడు విజయ్. విజయ్ న్యూస్ గురించి, వీడియో గురించి అతన్ని ప్రశ్నించడం చూసి ఈ వీడియో లీక్ అవడానికి కారణం విజయ్ కాదు అని సామ్రాట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎలాగో కేవలం న్యూస్లో రిలీజ్ అయిన విషయం మాత్రమే విజయ్కి తెలిసింది కాబట్టి అతనిది తప్పు లేదని చెప్పి క్షమించమని అడగ్గానే ఒప్పుకుంటాడని అనుకుని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. మిస్టర్ విజయ్, ప్లీజ్ ఈ విషయాన్ని కవరప్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తారా అని ఆశగా అడిగాడు. ఓ, అయితే నువ్వు చేసిన తప్పును నన్ను కవర్ చేయమని అడుగుతున్నావా అని కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అడిగాడు విజయ్.